జగన్మోహన్ రెడ్డి భద్రత పైన అంత ఆందోళన ఎందుకుంది ఇప్పుడు? ఎందుకు మీకు అంత ఆందోళన? కూటమి ప్రభుత్వం కావాలని కక్షా ధోరణితోటి మా నాయకుల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో చూస్తూ కూడా మాజీ ముఖ్యమంత్రి గారికి Z+ సెక్యూరిటీ ఉన్నా కూడా వారికి వెహికల్స్ ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవట్లేదు. లక్షల మంది తరలి వచ్చే అభిమాన ఘనం ఉన్నటువంటి జగనన్నకి ఇచ్చేటటువంటి సెక్యూరిటీ ఏంటో ఒకసారి చూడండి. ముందే ఆల్రెడీ ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది, మిర్చి యార్డ్లోకి వెళ్ళాలనేటటువంటిది. వారు బయటకు వస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఈ కూటమి ప్రభుత్వానికి స్పష్టంగా తెలుసు. గతంలో అనేక సందర్భాల్లో వచ్చినటువంటి మీటింగుల్లో తరలి వచ్చినటువంటి జన సముద్రాన్ని కూడా మనం అనేక సందర్భాల్లో చూసాం. అప్పుడు దానికి తగినంత సెక్యూరిటీ భద్రత ప్రభుత్వం కల్పించాలి. ఎందుకు కల్పించట్లేదంటే వారి మీద కుట్ర చేస్తుందా అనేటటువంటి అనుమానాలు వస్తున్నాయి. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం ఏంటో, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఉన్నటువంటి చరిష్మా ఏంటో తెలుసు కాబట్టే ఒంటరిగా పోటీ చేయలేక తోక ముడిచి ముగ్గురు కలిసి పోటీ చేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకునే పరిస్థితిలో కూటమి ప్రభుత్వం లేదు, కూటమి పార్టీలు లేవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒంటరిగా పోటీ చేయలేనటువంటి వీరికి రేపైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే ఆ సత్తా వీరికి లేదు, సమర్థత లేదు. కాబట్టి అడ్డు తొలగించుకునేటటువంటి ప్రయత్నం చేస్తుందా అనే అనుమానాలు వస్తున్నాయి. అడ్డు తొలగించుకునే ఖచ్చితంగా ఇవాళ వారికి ఎందుకు భద్రత ఇవ్వరు? చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారికి కల్పించినటువంటి భద్రత ఏంటి? వారి ప్రోగ్రామ్స్కి పోలీసు వారు ఏ విధంగా సహకరించారు? ఇప్పుడు ఎందుకు కావాలని చేస్తున్నారా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి తీసుకుని దాడి చేశారు. అది ఎక్కడ తగిలింది? రాయి కణత మీద వచ్చి తగిలింది. ఇంకొకసారి కోడి కత్తితోటి దాడి చేశారు. ఒకసారి కాదు కదా ఇది, ఆల్రెడీ అనేక సందర్భాల్లో వారి మీద దాడి జరిగింది. ఇవాళ కావాలని సెక్యూరిటీ కల్పించకపోవటానికి కారణం ఏంటి అని అడుగుతున్నాం. ఇది కావాలని చేసే కుట్ర కాదా అనేది మా అనుమానం. కానీ కూటమి సర్కార్, మీరు ఎందుకు కూటమి పార్టీలన్నీ ఎదుర్కోలేక అన్నీ కలిసి వచ్చారు? మీరే కదా పదే అందరూ కలిసి రండి, దమ్ముంటే అందరూ కలిసి రండి, మీరే కదా ప్రవోక్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ అందరూ కలిసి వచ్చి మమ్మల్ని ఓడించాలని ఎలా మాట్లాడతారు? నిజంగా ఇది చాలా హాస్యాస్పదమైనటువంటి మాట. మేమందరం కలిసి వస్తాం అంటే కలిసి రండి, ఎవరు కాదంటున్నారు అంటున్నాం. ప్రతిపక్షంలో ఉన్న మీ అందరు కలవాలని ఎందుకు అనుకుంటున్నారు అనేది బేసిక్ క్వశ్చన్. తెలుగుదేశం అనే పార్టీ 40 సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి పార్టీ. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి లేదా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోకి ఆ పార్టీ వచ్చిన తర్వాత సింగిల్ టైం ఎప్పుడైనా ఒంటరిగా పోటీ చేసి గెలిచినటువంటి చరిత్ర ఉందా? లేదు. కాబట్టే వాళ్ళు కావాలని పొత్తులు పెట్టుకొని గెలిచారు. అంటే చంద్రబాబు నాయుడు గారి అసమర్థ నాయకత్వాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టే ఇంకొక గ్లామర్ కోసం ఒక పవన్ కళ్యాణ్ గారినో లేదా కేంద్రంతో సపోర్ట్ కోసం బీజేపీ పార్టీనో వాళ్ళు కలిసి వచ్చారు. మేము చెప్తే వచ్చారా? ఇది ఒక హాస్యాస్పదమైనటువంటి మాట. రేపైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ 41% పై చిలుకు ఓటింగ్ వచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు మీరు ఈ అరెస్టుల పర్వాన్ని కొనసాగిస్తున్నారు? ఎందుకు 10 బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ మీరు కొనుక్కున్నారు? ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. ఈ వ్యతిరేకతని డైవర్ట్ చేయడానికి ఒక సెన్సేషనల్ కేసుని ప్రతి నెల క్రియేట్ చేసి వారికి ఉన్నటువంటి అసత్యపు ఫ్యాక్టరీలు ఉన్నాయి కదా, కొన్ని మీడియా ఛానల్స్, పత్రికలు లేదా సోషల్ మీడియా వారు, వీళ్ళందరూ ఆ అసత్యపు ప్రచారాన్నే ట్రోల్ చేస్తూ ప్రజల అటెన్షన్ని డైవర్ట్ చేస్తుంటారు. ఇది రోజువారీగా చేస్తున్నటువంటి ప్రక్రియ. పిన్నెల్లి గారితో మొదలైనటువంటిది ఇవాళ వంశీ గారితో ఆగే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా మళ్ళీ ఇది కంటిన్యూ అవుతున్నట్టు లీకులు ఇస్తున్నారు కదా, నెక్స్ట్ పలానా అని. నువ్వేం చేసినా ఏమవుతుంది? వీళ్ళు ఎంత నెక్స్ట్ పలానా జగన్మోహన్ రెడ్డి దాకా వస్తుందా? వాళ్ళ కర్మ. ఒకవేళ వాళ్ళ కర్మ ఆ విధంగా కాలితే వారు ఏమైనా చేస్తారేమో. ఎందుకంటే మేమేమంటున్నామంటే దీనికి భయపడే వాళ్ళం ఎవరూ లేదు. మీరు నిన్నే చూశారు, జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్లో అందరూ అటెండ్ అయ్యారు. రేపు ఒకవేళ కేసులు పెట్టాలని వాళ్ళు అనుకుంటే కేసులు పెట్టి మా గొంతులు నొక్కేయాలనేదే వారి యొక్క విధానం అయితే ప్రజలు తిరగబడితే ఎంతమందిని అరెస్ట్ చేస్తారు? ఇవాళ ప్రజల్లో కదా చైతన్యం వస్తుంది. ప్రజలు అడుగుతున్నారు. మద్యం వ్యాపారం చేస్తున్నటువంటి మీరు 15% ఇమీడియట్గా 2 నెలల్లో పెంచేశారు. ఎందుకు పెంచారు? మీ నాయకుల్ని దళారులుగా మార్చేసి తెలుగుదేశం పార్టీ నాయకులకి ఒక్కొక్క షాప్కి 50,000 రూపాయలు కప్పం కట్టాలి నెలకి. ఆ షాప్ అతను ఏం అమ్ముకుంటాడు?
ఏం లాభం వస్తుంది? అది మీ allegation. ఆ డబ్బు వీళ్ళు తినాలి. అది మీ అలిగేషన్ సార్. కప్పం కడుతున్న వాళ్ళు మేము కడుతున్నాం, ఇబ్బంది పడుతున్నాం, ఏడ మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? అంటే ఒక ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకుంటే అది ఎంతకు తయారవుతుంది, ఎంతకు అమ్ముతారు, దాని మీద వచ్చే సేల్స్ ఎంత, దానిలో వచ్చేటటువంటి లాభం ఎంత, ఇవన్నీ చూసాయి కదా. ఒక సిస్టమేటిక్ విధానంలో ఒక పాలసీ ఇస్తారు. నీ పాలసీ తప్పు అంటే నువ్వు అసమర్థుడువనా, నువ్వు చేసినటువంటి పాలసీ నీకు ప్రాపర్గా చేయలేదనా, లేదా ఈ పాలసీలో ఈ 50,000 రూపాయలని మీరు కలపలేదా, ఏదో ఒకటి జరిగి ఉండాలిగా. మీరు అసమర్థులైనా అయి ఉండాలి, లేదా మీరు ఈ 50,000 రూపాయలు తీసుకుంటున్నారు కాబట్టి అది కలపకపోతే 15% అన్నా మీరు కలిపి ఉండాలి. ఇవాళ ఇసుక గురించి కూడా ఇసుక ఉచితం అంటున్నాడు. ప్రతి 175 నియోజకవర్గాల్లో ఒక కుప్ప కొట్టేస్తున్నారు ఇసుకని, అది కూడా హెడ్ క్వార్టర్లో. ఆ కుప్ప ఎందుకు కొడుతున్నారు అంటే 600కి అక్కడ పడేసి వెళ్ళాలి ఏ సప్లయర్ అయినా కానీ, ఏ వ్యాపారం అయినా కానీ. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే దాన్ని 1200కి అమ్ముకోవాలి ఒక దళారిని పెట్టి. ఈ రాష్ట్రాన్ని దళారుల చేతిలోకి నెట్టివేసినటువంటి కూటమి ప్రభుత్వానికి భయం పట్టుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే విపరీతంగా వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డిని లేకుండా చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు అలిగేషన్ చెప్తున్నారా మీరు? అంటే వారికి అడ్డే జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి కావాలని సెక్యూరిటీని తగ్గించి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు.